రక్షిత మంచినీరు ప్రతి ఒక్కరి హక్కు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. జలజీవన్ మిషన్పై శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తామని భరోసా ఇచ్చారు. జలజీవన్ మిషన్ అమలులో ఏపీ దేశానికి తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఒక్క ఉద్దానంలోనే కాదు, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కిడ్నీ బాధితులు ఉన్నారని వెల్లడించారు పవన్ కళ్యాణ్. జలజీవన్ మిషన్కు కమిటెడ్ లీడర్షిప్ కావాలన్నారు. కలుషిత నీరు తాగి కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పెరిగారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత నీరు అనే మాట వినపడకుండా చేస్తామని, కిడ్నీ సమస్యలు తగ్గిస్తామని చెప్పారు. చాలా ఆర్ఓ ప్లాంట్లు పాడైపోయాయని సభ్యులు సభ దృష్టికి తీసుకురాగా వాటిని పునరుద్ధరిస్తామని తెలిపారు. మార్చి 2027లో జలజీవన్ మిషన్ పూర్తయిపోవాలి. ఈలోపు ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీరు అందాలని స్పష్టం చేశారు. కాగా అన్నమయ్య జిల్లాలో ఒక దళిత పేదవాడు నీళ్లివ్వమని అడిగితే నాకు కన్నీళ్లు వచ్చాయంటూ ఆ ఘటనను అసెంబ్లీలో గుర్తు చేసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి ఏపీ సీఎం చంద్రబాబే కారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేసి ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. గత ప్రభుత్వం ఏపీని అన్ని రంగాల్లో వెనక్కి తీసుకెళ్లిందని ఆరోపించారు. కానీ భవిష్యత్తు పట్ల చంద్రబాబు ఓ నమ్మకాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. అందరిలోనూ నమ్మకాన్ని తెచ్చిన సీఎంకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. వైసీపీ దోపిడీ అరాచకాలను చూసే ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు. 150 రోజులు కూటమి ప్రభుత్వం పాలనలో పూర్తిగా సంతృప్తి చెందామన్నారు. రాష్ట్రం సంపూర్ణ అభివృద్ధి దిశగా వెళ్తోందని పూర్తిగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. జల్ జీవన్ మిషన్ కి సంబంధించి అధ్యక్ష, ఈ రోజు గత ప్రభుత్వం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు అధ్యక్ష. అంటే 4 లక్షలు అవుతుంది. అంటే ప్రతిసారి ప్రతి నెల మొదటి లేయర్ లో మొదటి శాండ్ తీసి అది అసలు కనీసం అది కూడా కనీసం ఫిల్టర్ బెడ్స్ మార్చని కాడికి ఈ రోజు పొద్దున మన అసెంబ్లీలో కూడా మాట్లాడిన గౌరవ సభ్యులు కొంతమంది తీసుకొచ్చింది. కనీసం మనకి కిడ్నీ వ్యాధులు ఎక్కువైపోతుంది, కనీసం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు. కనీసం ఫిల్టర్ బెడ్స్ మార్చిన కొంత ఇంపాక్ట్ తగ్గుద్దని అంటుంటే నిజంగా అనిపించింది అధ్యక్ష. జల్ జీవన్ మిషన్ మేము ఇప్పుడు దాకా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం, ఆయన విజన్ తోటి జల్ జీవన్ మిషన్ ని ఈ రోజున అందరికి మాటిస్తున్నాం అధ్యక్ష, రాష్ట్రానికి మాటిస్తున్నాం. జల్ జీవన్ మిషన్ మన కేంద్రం మనకి గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మునిపెన్నడూ లేని విధంగా భారతదేశంలోని ఎప్పుడు కూడా జల్ జీవన్ మిషన్ ఏ స్థాయి ఇది ఒక మోడల్ గా చేస్తాం అధ్యక్ష. ఆ మాట మేము అందరం కమిటెడ్ లో ఉన్నాం అధ్యక్ష.